గజం భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ కోచ్ అయిన పూర్ణచంద్ర రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హలో అండి. సార్, ఇలా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఈరోజు ఈ ఎపిసోడ్లో మనకు దాని గురించి చెప్తారా? షూర్ అండి. సో బేసిక్లీ ఏంటంటే చాలామందిలో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీకి ఒకటే మీనింగ్ అనే ఒక కన్ఫ్యూజన్ ఉంటుందండి. కాదండి, ప్రైవేట్ లిమిటెడ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్, పబ్లిక్ లిమిటెడ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే, ఇన్ డెప్త్ మనం ఏంటి మీనింగ్ డిఫరెన్సెస్ ఏంటో మన బోర్డు మీద తెలుసుకుందాం. టు మేక్ ఇట్ సింపుల్, మీకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనేది ఒక సెట్ ఆఫ్ పీపుల్, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి మినిమం టు మ్యాక్సిమం ఒక 200 పీపుల్ మనుషులు కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ అనేది చేస్తారనమాట బై ఇన్వెస్టింగ్ దేర్ ఓన్ మనీ. ఏవైతే మనీ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారో యాజ్ అ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఆ మనీలో వాళ్ళు బిజినెస్ ఆపరేషన్స్ చేసేటప్పుడు లాభాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. రైట్, లాభాలు నష్టాలు వాళ్ళు వాళ్ళ షేరింగ్ రేషియోలో వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. ఓకే, ఇప్పుడు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అనేది ఏంటంటే సింపుల్గా మీరు అర్థం చేసుకోవాలంటే ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారుతుంది అనమాట. ఓకే, డైరెక్ట్గా మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మీరు ఎప్పుడు స్టార్ట్ చేయలేరండి. ఫస్ట్ యూ హ్యావ్ టు గెట్ రిజిస్టర్డ్ యాజ్ అ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, బిజినెస్ ఆపరేషన్స్ చేస్తుండాలి. మీరు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా ఎందుకు కన్వర్ట్ అవుతారంటే మీరు బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం మీకు ఎప్పుడైతే డబ్బులు కావాల్సి వస్తుందో అప్పుడు మీరు మిమ్మల్ని యాజ్ అ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా కన్వర్ట్ చేసుకొని స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయ్యి మీరు పబ్లిక్ అంటే ఎవరైతే ఇండివిజువల్స్ ఉంటారో ఇన్వెస్టర్స్ వాళ్ళ దగ్గర కొంచెం సర్టెన్ డబ్బులు తీసుకొని వాళ్ళు ఇచ్చిన డబ్బుల బదులు మనం మన అయితే షేర్స్ ఉంటాయో, మన ఇండివిజువల్ షేర్స్ ఉంటాయో యాజ్ అ బిజినెస్ ఓనర్స్ మనం వాళ్ళకి మన షేర్స్ అనేది ఇన్ రిటర్న్ ఇస్తామన్నమాట. సో వాళ్ళు ఏంటి డబ్బులు ఇచ్చి డైరెక్ట్గా మన కంపెనీలో ఇన్వెస్ట్ చేసి వాళ్ళు కూడా ఓనర్స్ అవుతారనమాట. సో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత ఉన్న కంపెనీస్ అన్నీ కూడా పబ్లిక్ లిమిటెడ్ అండి. అరౌండ్ మనకి ఒక 6,000+ కంపెనీస్ అనేది లిస్టెడ్ అయి ఉన్నాయి. 6,000+ కంపెనీస్ ఉన్నాయి పబ్లిక్ లిమిటెడ్ ఉన్నాయి. ఓకే, సో అండ్ ఇందులో మళ్ళీ మనకి చూసుకున్న నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కానీ భారత్ స్టాక్ ఎక్స్చేంజ్ కానీ ఓవరాల్గా చెప్పారు కదా ఈ 6,000 కంపెనీస్ అనేవి. రైట్, సో బేసిక్లీ ఏంటంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ రెండిట్లో కలిపి అంటే బేసిక్లీ ఏంటంటే అందులో కొన్ని ఉన్నాయి, ఇందులో కొన్ని లిస్టెడ్ అయి ఉన్నాయి. కొన్ని దాంట్లో 2 కంపెనీస్ లిస్ట్ అంటే 2 ఎక్స్చేంజెస్లో కొన్ని కంపెనీస్ లిస్ట్ అయినాయి. ఓవరాల్గా అన్ని లిస్టింగ్ చూసుకుంటే మోర్ దెన్ 6,000+ ఉన్నాయి. ఓకే, సో దీనికి సంబంధించిన మరింత క్లియర్ ఇన్ఫర్మేషన్ ఈరోజు ఎపిసోడ్లో పూర్ణచంద్ర రెడ్డి గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. సో అలాగే దీనికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మీరు ఈ ఎపిసోడ్లో ఎక్స్ప్లెయిన్ చేయాల్సి నేను కోరుతున్నాను. మన బోర్డు మీద స్టార్ట్. సో ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకుంటున్నామంటే డిఫరెన్స్ బిట్వీన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అండ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. రైట్, సో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటే ఏంటి, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అంటే ఏంటి, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి మరియు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీకి డిఫరెన్స్ ఏంటి అని ఈ పర్టికులర్ వీడియోలో తెలుసుకుందాం. రైట్, సో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటే సింపుల్గా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్, ఎందుకంటే ప్రైవేట్ లిమిటెడ్కి పబ్లిక్ లిమిటెడ్కి మనం చాలా టెక్నికల్ టర్మ్స్ యూజ్ చేసి మనం డిఫైన్ చేయొచ్చు. కానీ యాజ్ అ బిగినర్, యాజ్ అ ఆడియన్స్ మీకు సింపుల్ వర్డ్స్లో, ఎక్కువ టెక్నికల్ టర్మ్స్ వాడకుండా సింపుల్ వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటే ఆ కంపెనీ విచ్ ఇస్ నాట్ లిస్టెడ్ ఇన్ స్టాక్ మార్కెట్. ఏదైతే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటే ఏంటి, ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ కాకుండా వాళ్ళ సొంత బిజినెస్ వాళ్ళంటూ వాళ్ళు మినిమం 2 మెంబర్స్ నుంచి 200 మెంబర్స్ వరకు వాళ్ళ మనీ వాళ్ళు ఇన్వెస్ట్ చేసి వాళ్ళు బిజినెస్ చేసుకోవడాన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటారు. సో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఏమవుతుందంటే జనరల్గా మినిమం 2 మెంబర్స్, మ్యాక్సిమం 20, 30, 40, 5, 10 అప్ టు 200 మెంబర్స్ వరకు వాళ్ళ సొంత డబ్బుల్ని ఇన్వెస్ట్ చేసి వాళ్ళు బిజినెసెస్ అనేది చేస్తారు. ఆ బిజినెసెస్లో ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ షేర్ చేసుకుంటారు, లాసెస్ వస్తే లాసెస్ అనేది షేర్ చేసుకుంటారు అనమాట. సో ఇప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇక్కడ వరకు మీకు అర్థమైంది. సో జనరల్గా మన ఇండియాలో చూసుకుంటే కొన్ని లక్షల కోట్ల ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ ఉన్నాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ పర్టికులర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సుమన్ టీవీ తీసుకుందాం. సుమన్ టీవీ ఈజ్ అ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక మంచి రెస్టారెంట్ చూసామనుకోండి, రెస్టారెంట్స్కి ఫ్రాంచైజెస్ ఉన్నాయి. సో ఆ ఫ్రాంచైజెస్ వచ్చి మేబీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కింద రిజిస్టర్ అయి ఉండొచ్చు. సో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. సో బిజినెస్ మినిమం 2 అండ్ మాక్సిమం 200 మెంబర్స్ ఉంటారు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఇప్పుడు ఒకటి విషయం మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, వాట్ ఈజ్ అ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అంటే ఏంటంటే ఎప్పుడైతే
ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి డబ్బులు కావాల్సి వస్తుందో, అంటే హ్యూజ్ మనీ బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం చాలా అంటే చాలా ఎక్కువ డబ్బులు కావాల్సి వస్తుందో, అప్పుడు ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏం చేస్తుందంటే షేర్స్ అనేది, ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వచ్చి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఎట్లా కన్వర్ట్ అవుతుంది అనే ప్రాసెస్ నేను మీకు మళ్ళీ ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డబ్బుల కోసం మనీ కోసం పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా కన్వర్ట్ అవుతుంది. సో ఈ మనీ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి కన్వర్ట్ అయ్యేటప్పుడు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మనీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనలాంటి ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి మనీ అనేది వస్తుంది అనమాట. ఓకే, మనలాంటి ఇన్వెస్టర్స్. సో ఇప్పుడు యాజ్ అ ఇన్వెస్టర్ మనం ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి పబ్లిక్ లిమిటెడ్ అవ్వడానికి డబ్బులు ఇస్తున్నాం. సో యాజ్ అ ఇన్వెస్టర్ మనకేం లాభం అంటే మనకి ఈ వీళ్ళు పబ్లిక్ లిమిటెడ్గా కన్వర్ట్ అయిన తర్వాత ఏదైతే షేర్స్ వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారో, బేసిక్లీ సింపుల్గా ఏంటంటే మనము వీళ్ళ కంపెనీలో షేర్స్ అనేది కొనుక్కుంటున్నాం. ఓకే, వెన్ దే ఆర్ కన్వర్టింగ్, మనం ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి పబ్లిక్ లిమిటెడ్ కన్వర్ట్ అయ్యేటప్పుడు డబ్బులు ఇచ్చి, యాజ్ అ ఇన్వెస్టర్ మనం డబ్బులు ఇచ్చి, ఇన్ రిటర్న్ ఈ కంపెనీలో మనం ఓనర్షిప్ అంటే షేర్స్ అనేది కొనుక్కుంటున్నాం అనమాట. సో కంపెనీ వాళ్ళకి ఏం లాభం? డబ్బులు వస్తుంది. ఎందుకు? ఆ డబ్బులు ఏం చేస్తారు? వాళ్ళు బిజినెస్ ఎక్స్పాన్షన్స్కి వాడతారు. మనం ఏం చేస్తాం? యాజ్ అ ఇన్వెస్టర్ మనకేం వస్తుంది? మనకి ఈ కంపెనీలో ఓనర్షిప్ వస్తుంది. ఓనర్షిప్ ఏ రూపంలో వస్తుంది? త్రూ షేర్స్. క్లియర్ అండి? సో దీనిలో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అనేది మీరు డైరెక్ట్గా రిజిస్టర్ చేయలేరు అనమాట. ఫస్ట్ మీరు ప్రైవేట్ లిమిటెడ్గా రిజిస్టర్ చేసుకోవాలి. ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్టర్ చేసుకొని బిజినెస్ ఆపరేషన్స్ చేయాలి. బిజినెస్ ఆపరేషన్స్ చేస్తూ మీకు ఎప్పుడైతే డబ్బులు కావాల్సి వస్తుందో అప్పుడు మీరు స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయ్యి మాత్రమే, ఏ కంపెనీస్ అయితే స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుతాయో వాళ్ళని మాత్రమే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ అంటారు. సో ఇంకా సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే ఏ కంపెనీస్ అయితే స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ ఉన్నాయో, ఓకే, అన్ని కంపెనీస్ వచ్చి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్గా కన్సిడర్ చేస్తారు. టిల్ డేట్ మనం చూసుకుంటే మోర్ దాన్ 6,000 కంపెనీస్ ఆర్ లిస్టెడ్ ఇన్ స్టాక్ ఎక్స్చేంజ్. ఓకే, స్టాక్ ఎక్స్చేంజ్. సో ఆ కంపెనీస్ అన్నీ పబ్లిక్ లిమిటెడ్ అంటారు. ప్రైవేట్ లిమిటెడ్, దెర్ ఆర్ కొన్ని ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ కంపెనీస్ ఇన్ ఇండియా విచ్ ఆర్ ప్రైవేట్ లిమిటెడ్. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ అంటే ఏంటి? దే ఆర్ నాట్ లిస్టెడ్ ఇన్ స్టాక్ మార్కెట్. సింపుల్ గైస్, ఏమైనా డౌట్ ఉందా? రైట్, ఏం డౌట్ లేదు కదా. ఇంకొకటి, ప్రైవేట్ లిమిటెడ్ పబ్లిక్ లిమిటెడ్లో వచ్చి మీరు ఒకవేళ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో ఏవైతే షేర్స్ ఉన్నాయో ఈజీగా లిక్విడేట్ చేయొచ్చు. అంటే ఆ కంపెనీలో ఈజీగా మీరు షేర్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు, ఈజీగా షేర్స్ అనేది మీరు కొనొచ్చు, అమ్మచ్చు అనమాట. టు మేక్ ఇట్ సింపుల్, మీరు ఈజీగా షేర్స్ అనేది కొనొచ్చు, ఈజీగా షేర్స్ అనేది అమ్మచ్చు అనమాట. కానీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మీరు ఓనర్షిప్ తీసుకోవడం చాలా కష్టం. మేబీ వాళ్ళు ఇవ్వచ్చు, ఆ కంపెనీ వాళ్ళు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇచ్చినా కూడా దాని ప్రాసెస్ చాలా పెద్దది. ఒకవేళ ఎగ్జిట్ అవ్వాలంటే దానికి ప్రాసెస్ వేరే ఉంటుంది. సో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఓనర్షిప్ తీసుకోవడం ఈజీ కాదు. ఒకవేళ మీకు ఓనర్షిప్ వస్తుందా రాదా గ్యారంటీ లేదు. కానీ యాజ్ అ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ మీకు ఓనర్షిప్ మీద డబ్బులు ఉంటే, ఎవరైనా షేర్స్ అమ్మేదానికి రెడీగా ఉంటే మీరు క్విక్గా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఓనర్షిప్. ఎనీ అదర్ మీకు ఈ పర్టికులర్ దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో పెట్టండి. ఇంకా ఇన్ డెప్త్ వీడియోకి టెక్నికల్ పాయింట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే మనం ఏంటంటే మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట.